అందరికీ నమస్తే అండి. కల్తీ నెయ్యి కేసు దాదాపుగా ఒక 10 రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా ఉంది. రోజు రోజుకి కొత్త విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వివాదాస్పదమైన అంశంగా మారింది. ఎవరి ఆత్మరక్షణ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ప్యూర్లీ కూటమి వెర్షన్ ఏంటంటే అది ఆవుకోవు పందుకోవు కలిపారు, హిందూ మతం మీద జరిగిన కుట్ర అని. వీళ్ళ వెర్షన్ ఏంటంటే అసలు జంతుకోవు అనేది కలవలేదు, కల్తీ జరిగింది అని మాత్రం ఒప్పుకుంటున్నామని నిన్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఇందులో నేను ఈ వీడియోలో ఒక వ్యాలిడ్ పాయింట్, అసలు దీనిలో బీజేపీ వల్ల ఆడుతున్న గేమ్ ఏంటి అది మనం మాట్లాడాల్సిందే. నేను ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాలి. ఎందుకంటే దీనిలో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి సిబిఐ డైరెక్టర్ని దీనికి హెడ్గా చేస్తూ సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటైంది ఏడాది కిందట. ఏడాది పాటు ఆ సిట్ దర్యాప్తు చేసి మొన్న ఒక కంక్లూజన్ రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దానిలో పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే ఈ జంతు కొవ్వు కలవలేదు, కల్తీ జరిగిన మాట వాస్తవమే, అది అసలు నెయ్యే కాదు, వాళ్ళు ఇచ్చింది అసలు నెయ్యి కాదు, పామాయిల్లో రసాయనాలు సుగంధద్రవ్యాలు కలిపారు, కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పారు. కానీ ఆవు కొవ్వు జంతు కొవ్వు కలిసిన విషయాన్ని మాత్రం ఆ రిపోర్టులోని 35వ పేజీలో ఎన్డీడీబీ వాళ్ళు గతంలో ఈ రిపోర్ట్ ఇచ్చారు అని ప్రస్తావించారు తప్ప ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలు ఏంటనేది వీళ్ళు చెప్పాల. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎన్డీడీబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇదిగో ఈ నెయ్యి ఇది ఇలా ఉన్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చారు, జంతు కొవ్వు కలిసిందనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇచ్చారు. సో ఇలా ఎన్డీడీబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఉంది, వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అని మాత్రమే చెప్పారు తప్ప దాని మీద మేము ఇన్వెస్టిగేట్ చేసాము, సో మా రిపోర్ట్ ఇదే అని చెప్పలేదు. అంటే ఇక్కడ సిబిఐ డెప్త్గా వెళ్ళలేదు. పైగా ప్యూర్లీ ఎవరైతే కావాలనుకున్నారో, ఎవరికైతే ఈ టెండర్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి టెండర్ ఇవ్వడం కోసం రకరకాల నిబంధనలు మార్చారు. అలా నిబంధనలు మార్చే స్థాయి ఒక పిఏ స్థాయిలో లేదంటే ఒక టీటీడీ ఉద్యోగికో సాధ్యం కాదు. ఖచ్చితంగా ఈఓ అండ్ చైర్మన్ అటువంటి స్థాయిలోనే జరుగుద్ది. సో ఇప్పుడు బీజేపీ డబుల్ గేమ్ అని నేను ఎందుకు అంటున్నానంటే సిబిఐ దర్యాప్తు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కేంద్ర హోంశాఖ కంట్రోల్లో ఉంటుంది. ఒక రాష్ట్ర రాజకీయ ఇప్పుడు బీజేపీ అంటే పూర్తి కంప్లీట్ హిందూ కదా, సనాతన ధర్మం హిందూ వాళ్ళ సిద్ధాంతం. సో ఇక్కడ రాష్ట్రంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి కల్తీ అనే అంశం ఒక పెద్ద రాజకీయ దుమారమైన అంశం, దేశం మొత్తం మీద హిందూ భక్తులకు సంబంధించిన అంశం, ఒక రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసే అంశం. ఇంత పెద్ద ఇష్యూలో సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు కేంద్ర హోంశాఖకు తెలియకుండా జరుగుద్దా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తెలియకుండా జరుగుద్దా? వాళ్ళ కనుసనలలోనే జరుగుద్ది కదా. ఒక రాష్ట్ర రాజకీయం మొత్తాన్ని మలుపు తిప్పే అంత పెద్ద కేసు విచారణ. సో ఇక్కడ బీజేపీ డబుల్ గేమ్ ఏంటంటే తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ధర్మారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి అయినప్పటికీ, ఐఏఎస్ కాదు ఐఆర్ఎస్ అనుకుంటా, ఆయన సివిల్ సర్వీస్ ఏజెంట్, ఆయన ఐఏఎస్ ప్యూర్ ఐఏఎస్ కాదు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన అధికారి అయినప్పటికీ ఢిల్లీలోనే ఎక్కువ కాలం పనిచేశారు. 2017 నుంచి 2022 వరకు ఆయన కేంద్ర హోంశాఖలో ఒక కీలకమైన విభాగంలో పనిచేశారు, సెక్రటరీ హోదాలో పనిచేశారు. అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా 2019లో బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఈయన ధర్మారెడ్డి గారు కేంద్ర హోంశాఖలో సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. సో ఈ ధర్మారెడ్డి గారికి ఒక లైజనింగ్ ఉందన్నమాట, ఒక పైరువేలు చేసి ఒక లాబింగ్ చేసి ఒక లైజనింగ్ చేసేంత స్కిల్స్ ఉన్నాయి, మంచి అంటే పరిచయాలు ఉన్నాయి. హోంశాఖలో ఆయన చక్రం తిప్పగలరు. సో ఆయన అమిత్ షా గారు హోంమంత్రి అయినప్పటికీ ఆయనే మొత్తం ఆయనకి ఏమంటారు డైలీ అప్డేట్స్ ఇవ్వడం, డైలీ ఏమున్నాయి ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనేది డైలీ ఆయనకు అమిత్ షా గారికి చెప్పడం, అమిత్ షా గారు హోంశాఖ బాధ్యతలు తీసుకున్న కొత్తలో మొత్తం అన్నీ డైరెక్ట్ చేశాడు ఆయన. సో దాంతో ఇద్దరికి మధ్య ర్యాపో పరిచయాలు పెరిగాయి. అందుకు ధర్మారెడ్డి గారికి టీటీడీ ఈవోగా పనిచేయాలని ఇప్పటి నుంచి ఉంది కాబట్టి, అండ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి బీజేపీకి టర్మ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి అమిత్ షా గారి సిఫార్సుతోనే ధర్మారెడ్డి గారిని టీటీడీ ఈవోగా జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధర్మారెడ్డి గారిని నియమించుకోవడం ఇష్టమే. ఆ తర్వాతే ఈ నెయ్యికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు వచ్చాయి, నెయ్యి కల్తీ జరగడం ఇవన్నీ కూడా. ఇప్పుడు
ఈ విచారణలో నిజంగా పెద్దలను అరెస్ట్ చేయాలి అంటే, పెద్దలను నిందితులుగా పేర్కొనాలి అంటే ఫస్ట్ పర్సన్ ధర్మారెడ్డి గారు అవుతారు. ఆ తర్వాత సెకండ్ పర్సన్ వైవి సుబ్బారెడ్డి గారు అవుతారు. ఆ తర్వాత పర్చేస్ కమిటీ చైర్మన్గా ఉన్న ఈ ప్రశాంతి రెడ్డి గారు, లేదంటే ఈ అప్పట్లో ఈ పార్థసారథి గారు, వీళ్ళందరూ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అవుతారు. అంటే ఇక్కడ జస్ట్ బలి పశువులు మాత్రమే. ఈ చిన్నప్పన్న అనే వ్యక్తి, లేదంటే డైరీ ప్రతినిధులు, లేదంటే టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ బలి పశువులు మాత్రమే. కానీ అసలైన క్యాండిడేట్లు వేరే. 100 కోట్ల కుంభకోణం అండ్ కల్తీకి సంబంధించి మూల సూత్రధారులు, పాత్రధారులు వేరే. వాళ్ళను అరెస్ట్ చేయాలి అంటే ధర్మారెడ్డి గారిని నుంచి మొదలు పెట్టాలి. ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అండ్ టీడీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది చెప్పుకున్నాం కదా, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ నిందితులుగా పేర్కొనాలి. వీళ్ళందరినీ నిందితులుగా పేర్కొంటే కష్టం కదా. సో అందుకు అడ్డం అనమాట. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఆడిన డబల్ గేమ్ అదే. అందుకే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నంత దూకుడుగా, చంద్రబాబు గారు వెళ్తున్నంత దూకుడుగా బీజేపీ వాళ్ళు ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. అందుకు ఈ కూటమిలో ఇదేంటి డిఫెన్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం, వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు, సో బీజేపీ వాళ్ళు గట్టిగా పట్టుకుంటేనే అవుద్ది పని, మీరు జనంలోకి వెళ్ళి చెప్పండి, మీరు హిందూ సిద్ధాంతాలు. నిన్న చంద్రబాబు గారు మాధవ్ గారితో భేటీ అయినప్పుడు ఇవే పాయింట్లు మాట్లాడారంట. అసలు మీరే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి, దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు వివరించాలి. ఈ టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన తప్పు మొత్తం దేశం మొత్తం తెలిసేలా చేయాలంటే బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకోవాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని చెప్తూనే మాధవ్ గారితో కొన్ని అంశాలు మాట్లాడారు. సో నేనేమంటానంటే బీజేపీ వాళ్ళు డబుల్ గేమ్. ధర్మారెడ్డి గారిని కాపాడడానికి కేసును జస్ట్ ఇలా వెళ్తున్న దాన్ని ఇలా తిప్పారు. ఇలా వెళ్తే ధర్మారెడ్డి గారు, వైవి గారు అండ్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. జస్ట్ దాన్ని డైవర్ట్ చేయడం వలన వీళ్ళందరూ సేఫ్ అయ్యారు, ఆ చిన్న చిన్న వాళ్ళందరూ బలి పశువులు అయిపోయారనమాట. సో దీనివల్ల బీజేపీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే తన అనుకునే మనిషిని కాపాడగలిగారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏమైపోతే ఉంది, వాళ్ళదేముంది. ఇప్పుడు టీడీపీతో పొత్తు, రేపు పొద్దున్న వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు, సీట్లు లేవు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అలయన్స్లో ఉండొచ్చు కాక, కానీ వ్యక్తిగత పరిచయాలు, పర్సనల్ లాబింగ్లు, పర్సనల్ పైరవీలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అది పోకుండా చూసుకున్నారేమో అనుకుంటున్నాను. సో అందుకే బీజేపీ డబుల్ గేమ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద పెద్ద కేసుల్లో, ఇంపార్టెంట్ కేసుల్లో వైసీపీ ఇరుక్కుపోతుంది అనే కేసుల్లో ఖచ్చితంగా కంక్లూజన్, వ్యాలిడ్ కంక్లూజన్ ఉండట్లా. ఏది వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, అండ్ అంతర్వేది రథదగ్ధం కేసు కావచ్చు, చాలా పెద్ద పెద్ద సంచలన కేసులు, అండ్ డాక్టర్ సుధాకర్ గారి కేసు కావచ్చు, అండ్ ఈ కేసు కావచ్చు, సిబిఐ చేతికి వెళ్ళిన ఏవి కూడా వైసీపీ వాళ్ళు ఇరుక్కుపోతారు, రాజకీయంగా ఇరకాటంలో పడతారు అనుకున్న దేనిలో కూడా కంక్లూజను సరిగ్గా ఉండట్లా, సరైన ముగింపు ఉండట్లా. సరైన ముగింపు ఉంటే వైసీపీకి రాజకీయంగా దెబ్బ తగులుద్ది. అందుకని దాన్ని ఎక్కడో దగ్గర తొక్కిపెట్టేస్తున్నారు. అది బీజేపీ డబుల్ గేమ్. సో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. థ్యాంక్ యూ.